తారీఖుకు చాలా గొప్ప చరిత్ర ఉంది. భారతదేశంలోనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ కానీ ప్రతి దాని మీద ఆలోచన చేస్తే 17వ తారీఖు సెప్టెంబర్ ఈరోజు భారతదేశానికి స్వతంత్రం రాక ముందు నుంచి ఈ ప్రాంతం అణచివేతకు గురైంది. తెలంగాణ ప్రాంతం అణచివేతకు గురైంది. పోరాట పటిమ గల ప్రాంతంలో ఎందరో మహానీయులు, త్యాగమూర్తులు ఎన్నో పోరాట ఫలితంగా స్వతంత్రం భారతదేశానికి వచ్చింది. కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం 1947లో రాలేదు. 1947లో స్వతంత్రం రాకపోగా ఇక్కడ ఆ సమయంలో పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని నిజాం రాజు ఈ ప్రాంతాన్ని అప్పుడు పరిపాలిస్తున్నారు రాజుగా. అతనే సీఎం, అతనే పిఎం, అన్నీ ఈ ప్రాంతానికి అతని కింద ఎవరైతే గడీల పాలన అంటుండే, దొరల పాలన అంటుండే, అతను ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి జమీందారులు, పెత్తందారులు, భూస్వాములు ఇక్కడ స్థానికంగా ఒక 10, 20, 30 ఊళ్ళు కలిపి ఒక గడి అని ఒక సృష్టించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు అవన్నీ వాళ్ళ చేతిలో గుప్పెట్లో పెట్టుకొని ప్రజలను నానా రకాలుగా హింసించి ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. ఎందుకు అంటే నిజాం రాజుకు ఇక్కడ నుంచి ధనం కావాలి, ప్రజల దగ్గర నుంచి పన్ను వసూలు చేయాలి, వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, వాళ్ళు చేస్తున్న కష్టానికి 50% పన్ను నిజాం రాజుకు అప్పచెప్పాలి, 50% వీలు ఉంచుకోవాలి అనే ధోరణితోటి అప్పుడు నిజాం రాజు నిరంకుశతత్వం పాలనతోటి పరిపాలన కొనసాగడం జరిగింది. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా ఎందుకు కొనసాగుతుంది అని భారతదేశ పార్లమెంట్లో చర్చ, ఈ ప్రాంతం చర్చ జరిగిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు ఉన్నటువంటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారంటే ఈ తెలంగాణ ప్రాంతంలో చాలా నష్టం జరుగుతుంది, ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయాలి. అందరికీ స్వతంత్రం వచ్చింది కానీ తెలంగాణకు, హైదరాబాద్ రాష్ట్రానికి రాలేదు. ఆ రాష్ట్రాన్ని మనం భారతదేశాన్ని విలీనం చేసుకొని కలుపుకొని వారికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా స్వతంత్ర ఫలాలు అందజేయాలని చెప్పేసి గొప్పగా ఆలోచన చేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం సలహా మేరకు, వారి యొక్క సూచన మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రాంతం మీద మిలిటరీతోటి, దేశంలో ఉన్నటువంటి మిలిటరీతోటి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు. మీరు కనుక మొదటగా చెప్పారు, మీరు కనుక ప్రశాంతంగా, సానుకూలంగా మా దేశంలో కలిసి జీవనం కొనసాగిస్తే పర్వాలేదు, కాకపోతే లేదు అని ఖచ్చితంగా లేదు అని మాత్రం చెప్తేనైతే మీ దగ్గర ఉన్న ధనం అంతా దోచుకొని మీ రాజ్యాన్ని మేము భారతదేశంలో కలుపుకుంటామని చెప్పేసి పోరాటం చేసి మిలిటరీతో సహకారం చేసుకొని అప్పుడు ఈ రాజు మీద దండెట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాన్ని 1948 సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశంలో కలపడం జరిగింది. అప్పటి నుంచి విలీనం అంటే ఈ ప్రాంతం విలీనం అయింది, విలీనం జరిగింది. 17వ తారీఖు 1948 సంవత్సరంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి మా ప్రాంతం దాంట్లో కలవడం జరిగింది భారతదేశంలో. అప్పటి నుంచి మన ప్రాంతానికి నిజమైన స్వతంత్రం అనేది లభించడం జరిగింది ఈ 17వ తారీఖు రోజు. అయితే తదనుగుణంగా ఇక రాను మెల్లమెల్లగా ఈ 17వ తారీఖు తర్వాత కొన్ని ఇక వేరే దాంట్లో ఉండడం వల్ల ఏమైందంటే తెలంగాణ విలీన దినోత్సవం కాదు, విమోచనం అని చెప్పేసి కొంతమంది అనడం జరిగింది. ఇక అది వాళ్ళ ఒక్కొక్క రకంగా దీనిని అనుకోవడం జరిగింది. కాబట్టి గతంలో మనకు తెలంగాణ వచ్చింది, 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 17వ తారీఖుని విలీన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ 17వ తారీఖుని, సెప్టెంబర్ 17వ తారీఖుని ప్రజాపాలన దినోత్సవం అని ఒకటి నామకరణం చేసి ఈ ప్రజాపాలన దినోత్సవం 17వ తారీఖు సెప్టెంబర్ రోజున ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ చేసి
సెప్టెంబర్ 17వ తారీఖు ఉన్నటువంటి గొప్పతనం ప్రాముఖ్యత ఏందో ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ రోజు నుంచి అసలైన నిజమైనటువంటి ప్రజల వద్దకు ప్రజాపాలన అనే అంశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఈ సెప్టెంబర్ 17వ తారీఖుని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం మొదలుపెట్టింది. కాబట్టి గత సంవత్సరంలోనే ఇది స్టార్ట్ అయింది. గత సంవత్సరం నుంచి ఇప్పటికి ఇది రెండోసారి. కాబట్టి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా ఉన్నాయి. ప్రస్తుతం అయితే దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ ఈ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమానికి వీచేసినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.